Welcome to Indo-American Community Roundup. అమెరికా తెలుగు సంఘం ఆట 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ ప్యాజెంట్ సయ్యంది పాదం జుమ్మంది నాదం పోటీలను నిర్వహిస్తుంది. అమెరికాలోని పలు నగరాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. తాజాగా నార్త్ కెరోలినాలో షార్లెట్లో సయ్యంది పాదం డాన్స్ కాంపిటీషన్, జుమ్మంది నాదం పాటల పోటీలతో పాటు బ్యూటీ ప్యాజెంట్ అందాల పోటీలు నిర్వహించారు. ఈ సెమీఫైనల్ పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ని పురస్కరించుకొని అమెరికాలోని పలు నగరాల్లో యువత కోసం పలు పోటీలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో షార్లెట్లో ఆటా బ్యూటీ పాజెంట్ సయ్యంది పాదం జుమ్మంది నాదం సెమీఫైనల్స్ జరిగాయి. పలు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో యూత్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. బ్యూటీ పాజెంట్లో పాల్గొనేందుకు యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ఆటా బ్యూటీ పాజెంట్ అందాల పోటీలతో పాటు జుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. ఆటా సయ్యంది పాదం సెమీఫైనల్స్లో 25కి పైగా డ్యాన్స్ గ్రూప్స్ పాలుపంచుకున్నాయి. ఇక గాయని గాయకులు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ ఏజ్ కేటగిరీల్లో, శాస్త్రీయ, లలిత సంగీతం 2 విభాగాల్లో పాటల పోటీల్లో పాల్గొన్నారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సెగ్మెంట్స్, క్లాసికల్, నాన్ క్లాసికల్ విభాగాల్లో టీన్స్, మిసెస్ పోటీల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇక షార్లెట్లో యూత్ కోసం ఈ పోటీలు నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా తెలుగు సంఘం ఆట 18వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్కు సన్నాహాలు జరుగుతున్నాయి. అధ్యక్షురాలు మధు బొమ్మినేని నాయకత్వంలో జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కన్వెన్షన్ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ ప్యాజెంట్ సయ్యంది పాదం జుమ్మంది నాదం పోటీలను నిర్వహిస్తోంది. అమెరికాలోని పలు నగరాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. తాజాగా డల్లాస్లో జరిగిన సెమీఫైనల్ పోటీలు విజయవంతమయ్యాయి. ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ని పురస్కరించుకుని అమెరికాలోని పలు నగరాల్లో యువత కోసం పలు పోటీలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో డల్లాస్లో ఆటా బ్యూటీ పాజెంట్ సయ్యంది పాదం జుమ్మంది నాదం పోటీలు జరిగాయి. టెక్సాస్లోని మినర్వా బ్యాంకెట్ హాల్లో జరిగిన సెమీఫైనల్స్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఇక బ్యూటీ పాజెంట్లో పాల్గొనేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రవాసులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక ఆటా బ్యూటీ పాజెంట్ అందాల పోటీలతో పాటు జుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. పలు విభాగాల్లో ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇక డల్లాస్లో యూత్ కోసం ఈ పోటీలు నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఆటా డల్లాస్ టీంని పలువురు ప్రశంసించారు. ఇక డల్లాస్లో జరిగిన సెమీఫైనల్లో గెలిచిన వారు అట్లాంటాలోని జార్జియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 18వ ఆటా కన్వెన్షన్లో జరిగే ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. ఇక ఫైనల్ విజేతలకు ప్రముఖ జడ్జిల సమక్షంలో స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా క్రౌన్ ప్రజెంటేషన్, బహుమతులు అందించనున్నారు. ఇక జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో జరిగే కన్వెన్షన్లో ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని సభ్యులు కోరారు. సియాటల్లో జరగనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని TTA నాయకులు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా TTA చేస్తున్న సేవా కార్యక్రమాలను, కన్వెన్షన్ వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. అమెరికాలోని డల్లాస్లో ఆయుర్వేద మిరాకిల్ డ్రింక్స్ని మాజీ IAS అధికారి MS రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డల్లాస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో మిరాకిల్ డ్రింక్స్ గురించి MS రాజు వివరించారు. అతి తక్కువ కాలంలోనే బెంగళూరులో చాలా బాగా పాపులర్ అయిన మిరాకిల్ డ్రింక్స్ని డల్లాస్లో ప్రారంభించటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన డ్రింక్ని తయారు చేస్తున్న MS రాజుని పలువురు ప్రశంసించారు. I am Dr. S.M. Raju, former IAS officer. Basically, I have invented this Neo Ayurveda miracle drinks to get cured myself from the rheumatoid arthritis problem. That was in 1981. Later on in 2008, my father had a chronic kidney failure and I cured him. And later on 2010, my son had a acute myeloid leukemia. There is a blood cancer for him, along with allopathic medications. With my inventions, I have cured, and thereafter I had the opportunity to cure
Honorable Union Minister Shri Shripad Naik from some health issue, and like that many people, including Honorable former Chief Justice of Rajasthan Shri S.N. Jasar, they poked me, why can't you bring this science, that is a new Ayurveda, that is the inventions whatever I have done for the public. And anyway, in Dallas, I should be thankful to Mr. Ram Prasad and Mr. Srinivas Kalluri Garu, and also Dr. Preeti. She is again, MBBS doctor, and they actually invited me to here. And also particularly, I have cured chronic kidney disease had due to this gout to Mr. Ram Prasad Rahula Garu. So because of that, he thought that why can't we give this science to the entire world from US to give hopes to the people who have lost hopes. So that's why I'm here. I'm indebted to this team, particularly that Mr. Rahul Ram Garu and Mr. Srinivas Kalluri Garu. So thank you very much. Thank you. We are very fortunate that Dr. S.M. Raju is here in Dallas. He is the inventor of miracle drinks back in India. We have a factory of in Bangalore about 50 acres. He has been helping people with his supplements, miracle drinks, for almost 7 to 8 years now. There have been 30 to 40,000 people who have got benefited from these miracle drinks. And we are very fortunate that Dr. Raju is setting up his branch in Dallas, in US in Dallas, and he is here. We just had a great event. So many people have participated. He disseminated the knowledge of miracle drinks and how food is the medicine. He has shown all the people how food can help people, the food that is available in our kitchen that we use in our daily lives and all. Thank you so much, Raju Garu. Thank you for being here. Thank you for helping all the people, all the humanity over the world. And we are very fortunate that we'll be starting your campaign from Dallas in US. Thank you. I'm Dr. Preeti. I'm here to talk about Mr. Raju sir, who is an inspiration. He has invented some medicines, which is the miracle drinks. He has given us such an invention which really helped a lot of patients which are incurable, but now there is a hope that it cures. So let's hope, we are in a hope that we will, as a team, we will help patients curing these diseases with a lot of hope and with a betterment of their life. Mr. Raju sir has given a hope to diseases like chronic kidney diseases, diabetes, and many other incurable diseases, which we in our allopathic medicines, we feel in a modern science, we feel that it's incurred. So, but he has given that hope. So we are very fortunate that he is here helping us. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫ్రిస్కో హై స్కూల్లో నిర్వహించిన క్రోధీనామ సంవత్సర ఉగాది వేడుకలకు విశేష స్పందన వచ్చింది. టాంటెక్స్ ప్రెసిడెంట్ సతీష్ బండారు ఆధ్వర్యంలో జరిగిన ఉగాది ఉత్సవానికి తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించింది. ప్రిస్కో హై స్కూల్ వేదికగా క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఏర్పాటు చేశారు. టాంటెక్స్ ప్రెసిడెంట్ సతీష్ బండారు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. వేదికపై పండితులు పంచాంగ శ్రవణం గావించారు. తెలుగువారు ఎంతో శ్రద్ధగా పంచాంగ పఠనాన్ని ఆలకించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 200 మందికి పైగా పిల్లలు, పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ అలరించారు. చిన్నారులచే ఏర్పాటు చేసిన పౌరాణిక ప్రదర్శన ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. మ్యూజిక్ కాన్సర్ట్ ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింగర్స్ కారుణ్య, మాలవిక తమ గాత్రంతో అందరినీ ఆకట్టుకున్నారు. లైవ్ బ్యాండ్ వారి సంగీత కచేరీ ఆడియన్స్లో జోష్ నింపింది. రోబో గణేషన్ ప్రదర్శన ఆడియన్స్ని మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపడుతున్న కార్యక్రమాల గురించి టాంటెక్స్ కార్యనిర్వాహక వర్గం వివరించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. టాంటెక్స్కి అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న స్పాన్సర్స్, సభ్యులకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.
తెలుగు వంటకాలతో ఏర్పాటు చేసిన విందు అందరి మన్ననలను పొందింది. ఈ వేడుకలను ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన టెంటెక్స్ సంస్థని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఆల్బనీ తెలుగు అసోసియేషన్ ఆటా ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత 14 ఏళ్లుగా ఉగాది వేడుకలను నిర్వహిస్తున్న ఆట ఈసారి ఆల్బనీలోని ఎంపైర్ స్టేట్ ప్లాజాలో ఉగాది పండుగను నిర్వహించింది. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఆల్బనీ ఫస్ట్ టైం నేను రావటం జరిగింది. మా వెంకట్ గారు చాలా గట్టిగా ప్రయత్నించి నన్ను ఇంత త్వరగా లాక్కొచ్చారు. అండ్ అంతేకాకుండా చాలామంది ఇటీవల మధ్యకాలంలో ఇక్కడికి మూవ్ అయ్యారండి. మనవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు వస్తే బాగుంటుంది, మీకు చాలామంది ఫాలోయింగ్ ఉన్నారు, ఇక్కడ మా ఫ్యాన్స్ ఉన్నారు అనగానే సరే అని రావటం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా అందరినీ కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది, అది కూడా కొత్త సంవత్సరంలో ఉగాదిలో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్బనీలో ఉన్న అందరికీ. అది కూడా ఇట్లాంటి స్టేజ్ మీద ఈరోజు నేను కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. ఇలాగే మీ ఇంటిలో పది అందరూ హ్యాపీగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక యాక్టర్గా ఒక బ్రదర్గా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడైతే కోవిడ్ వచ్చింది 20లో, బిఫోర్ దాట్ దే చాలా గ్రాండ్గా చేసేవారు. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు క్రౌడ్తో మళ్ళీ 2024లో వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈవెంట్ చేశారు. నిజంగా ఈవెంట్ ఇంత బాగా చేయడానికి మెయిన్ కారణమైన మన ఆల్బనీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ గారికి, కన్వీనర్ రాజు గారికి, అలాగే కల్చరల్ సెక్రటరీ సహనా గారికి అండ్ ట్రెజరర్ స్వరూప్ గారికి ఐ వాంట్ టు సే స్పెషల్ థ్యాంక్స్. Thank you viewers for tuning in. You are watching US1 TV with me Nitya.